నిజంగానే మంగ్లీ గారు ఈ నిజమే ఈ స్కామ్ చేసిన దాంట్లో ఆమె చెయ్యి ఉందా లేదా? చెయ్యి ఉంది, కాలు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే ఇన్ని రోజుల నుంచి అమ్మ బయటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు వచ్చి ధర్నా చేయట్లేదు? నా పేరు చెడ్డ పేరు అయిపోతుంది, నేను బయటకు వస్తాను, నేను కేసు పెడతా అని చెప్పేసి పెట్టాలి. ఇప్పుడు తప్పు చేసిన వదిలిపెట్టి లాయర్ మీద కేసు పెట్టడం ఏంది? ఇప్పుడు ఆ స్కామ్ జరిగిన తర్వాత 2 నెలలకు బయటకు ఎందుకు వచ్చారు మంగ్లీ గారు? అప్పటి వరకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు లాయర్ మీద కేసు పెట్టడానికి ఏం తప్పు చేసిండు ఆయన? బాధితుల పక్షాన నిలబడడం ఆయన చేసింది తప్ప? దేని పెట్టాల్సి వచ్చింది ఈ జంగ్లీ గారు? ఎందుకు పెట్టింది? ఈ ఫేస్ నోట్ల కట్ట లెక్క పెట్టిన ఫేసా అన్నావు, మరి ఆ ఫేసే కదా ఈరోజు పత్తకు లేకుండా పారిపోయింది. ఏడికి పోయారు మరి? ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎందుకు రావట్లేదు ముందుకి? ఇప్పుడు గిరిజనులని ఎంతసేపున తొక్కేస్తారా, మా లమ్మడి వాళ్ళని తొక్కేస్తారా? ఆమె తొక్కేసి ప్రతి ఒక్కరి దగ్గర నొక్కేసింది కదా. ఈరోజు ఆమె పక్షాన మాట్లాడితే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకంటే అందరు పోయి జైల్లో కూర్చోవాల్సి వచ్చే రోజు ఉంటుంది. ఎవరైతే సపోర్ట్ చేస్తారు సుబ్బారావు గారు లాయరు, ఆయన పైన కూడా పోలీసులు కొంచెం వేరేలా వ్యవహరించడం చేశారు. ఆయన సపోర్ట్ లేదు. టెస్ట్ కూడా ఆ డే టైం అంటే ఒక డే టైం లోపల ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి. అయ్యో అన్న హాస్పిటల్ ఇప్పుడు అన్న ఏం చేసిండు? పెద్ద ట్రక్ వేసుకొని ఫుల్ బాటిల్ తాగి దాంట్లోకి పోయిండు, కోర్టులోకి పోయిండు. మరి ఆపి చేయాల్సిందే కదా. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎప్పుడు కూడా నైట్ టైం లోపల బయట నేను ఇంగ్లీష్ లో చెప్పట్లేదు, ఆగు నువ్వు, నేను అదే చెప్తున్నా. నేను చెప్పేది కూడా అదే. ఆయన కోట్ వేసుకొని స్నానం చేసి మంచిగా పేపర్లు పట్టుకొని ఓ ఫుల్ బాటిల్ తాగి లారీ వేసుకొని కోర్టులోకి పోయినట్టు ఆయన ఆపి మాత్రము ఆయన అక్కడ ఆపి టెస్ట్ చేయాల్సిన అంత తప్ప ఏమొచ్చింది? తాగి సోలినాడు, హాస్పిటల్ పట్టుకోవాలి. మరి అదే మంగ్లీ గారికి ఎందుకు చేయలేదు మరి మీరు? ఇప్పుడు ఇద్దరు బాధితులే కదా. సరే మీరు మొగోళ్ళు చేసారు, ఆడలతో చేపించేది ఉంటుంది, అదే పని. ఆడోళ్ళు మొగోళ్ళు సమానం అన్నారు కదా, మరి అదే మీడియా ముందు మరి మంగ్లీ గారు కూడా చేసేది ఉంటుంది. ఆడోళ్ళు తాగట్లేదా? తాగండి మరి. ఇన్ని వైన్ షాపులు ఎందుకు అవుతున్నాయి? అందరు తాగుతున్నారు కదా. మంగ్లీ గారి కాడ సపోర్ట్ ఉంది, రాజకీయ బలం ఉంది, ప్రతి ఒక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఏం చేసినా నడుస్తుందా?